ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ధాం ముచ్చట్లలో మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన చెప్పుకుందామా మరి. అనుమానం లేదు, పాలేవో నీళ్ళేవో తేలిపోయింది. రేవంత్ సార్ కడుపులు ఉన్నదేందో కక్కి పడేసిండు. చీమలు పెట్టిన పుట్టల పాములు జోరినట్టు కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పోళ్ళు కబ్జా చేసేసిరు. ఎందుకు ఇట్లా అంటున్నానో మీకు కూడా సమాజం ఏముంటుంది. అసలు తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ను బొందబెట్టేది అందుకు. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలంగాణను ఆగం చేసిన పార్టీ. అసొంటి పార్టీ మన తెలంగాణలో లేకుంటాయిందని మన రేవంత్ సారు చాలా శోకాలు పెడుతుండు. టీడీపీని లేకుండా చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ మీద బొండిగా దాకా కుట్రేషం పెట్టుకున్నాడు. రేవంత్ సార్ వారి ముచ్చట్లిన్నాక ప్రతి తెలంగాణ బిడ్డకు గిట్లనే అనిపిస్తుంది. మరి కట్టప్ప అంటే కట్టు బానిసనే అట్ట. ఇప్పుడు తెలంగాణ జనం రేవంత్ సార్ను చంద్రాల్ సార్కు కట్టప్ప కట్టు బానిసనే అంటురు. సార్ మాటలు గట్లున్నాయి. మీరు కూడా ఈయనే ఉంటారు. ఏమన్నాడో ఎరికే కదా. తెలంగాణలో టీడీపీ లేకుండా చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ గద్దలు వలగొట్టాలనా? టీడీపీలకు చంద్రాల సారు అభిమానులకు పిలుపునిచ్చిండు. పిలుపు ఇక చెప్పు కథ. అసలు ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటేనా? అసలు రేవంత్ సార్ మనసులా ఏమున్నది? సారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడా, తెలుగుదేశం పార్టీలు ఉన్నాడా? అసలు తెలుగుదేశం పోలు కూడా చంద్రాల సార్కు గింత గులాంగిరి చేయలేదు కావచ్చని అంటుర్రు రేవంత్ సార్ ముచ్చట్లిన్నాక. అసలు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు లేకుంటైందో లోకమంతా ఎరికే. అసలు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు మన తెలంగాణను వెనుకకు పడేసిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఇక మన తెలంగాణ మనకు వచ్చినాక మన తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసి కుట్ర నడిచింది. ఓటుకు నోట్ల కట్టలతోనే ఎమ్మెల్సీలను కొందామని చూసింది. ఇంట్లో రేవంత్ సారే చంద్రాల సారు పంపిన బ్యాగు పట్టుకొని పంచే కార్యం పెట్టుకున్నాడని లోకమంతా చూసింది. గట్లా మన తెలంగాణ మీద కుట్రేషం వేసిన టీడీపీని మన కేసీఆర్ సారు కరకట్ట అవతలకు సాగదోలిండు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలా తెలంగాణ దేశానికే కొత్త తొవ్వ చూయించింది. కానీ ఇప్పుడు ఏమైతుంది? మళ్ళా పాత కథకొచ్చింది. తెలంగాణను ఆగం చేసే కుట్రలు నడుతున్నాయి. 10 ఏళ్లు కిక్కుమానని చంద్రాల సారు రేవంత్ సారు ఈడ ముఖ్యమంత్రి కాగానే ప్రాజెక్టుల పేర్లు చెప్పి మన నీళ్ళని ఎత్తుకుపోయే పని పెట్టుకున్నాడు. దానికి మన రేవంత్ సారు కూడా మస్తు సపోర్ట్ చేస్తుండని చిన్న పోరనికి కూడా అర్థమవుతుంది. ఓ దిక్కేమో తెలంగాణ కోసం ఆంధ్ర సర్కార్తోని గోట్లాడతా చంద్రాల సార్కు ఎదురు నిలబడతా అనుకుంటుండేనే, ఇంకో దిక్కేమో చంద్రాల సార్ను ఈడికెళ్ళి ఎల్లగొట్టినందుకు మనందరం పగ తీర్చుకోవాలని పిలిపిస్తాండోలా. ఏంటిది అసలు? ఈ మాటలు విన్నాక రేవంత్ సార్ను కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటారా, చంద్రబాబు సారు ఊసబెట్టిన ముఖ్యమంత్రి అంటారా? మీరే చెప్పాలి. ఇంకా బీఆర్ఎస్ గద్దెలు ఊలగొట్టాలన్నట. గద్దెలు ఎంత పగ పెట్టుకుంటే గిట్లా అంటాడోలా. అసలు బీఆర్ఎస్ గద్దెలు ఎందుకు ఊలగొట్టాలి? తెలంగాణ తెచ్చినందుక, ప్రాజెక్టులు కట్టినందుక, మన నీళ్లు మన నౌకర్లు మనకే అయినందుక, మన తెలంగాణను డెవలప్ చేసినందుక, ఇవన్నీ మనకు అయినందుకు రేవంత్ సారు ఓర్చుకోకనే గిట్లా గద్దెలు ఊలగొట్టమంటుండా. నేరి అధ్వానం కాకుంటే ఇంకేంటిది? బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి. 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టు. కాదా మరి? ఇది ఒక్క బీఆర్ఎస్ లీడర్ల మాటనే కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ మనసులో ఉన్న మాట. అసలు మన తెలంగాణకు పెద్ద శత్రువు ఫస్ట్ పగోడు చంద్రాలు సారే అని అందరూ అంటుంటే, రేవంత్ సారేమో గదే చంద్రాల సార్ కోసం ఇంతగానో తండ్లాడుతుండంటే ఇక ఇప్పటికన్నా అందరికి సమజైంది కావచ్చు రేవంత్ సారు మనసులా ఏమున్నదో, ఏ పార్టీ మీద పానం కొట్టుకుంటుందో. ఓ దిక్కు రేవంత్ సారు తెలుగుదేశం కోసం గిన్నిగానం ముచ్చట్లు చెప్తుంటే, వెనకటి సందున్న కాంగ్రెస్ లీడర్లు ఏం చెప్తాండ్లు? వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? గిట్లనే నిలదీస్తాండ్లు పబ్లిక్. అవుగని మన రేవంత్ సార్కు ఇంగ్లీష్ రాదు కదా. సార్కు మాట్లాడరాదు. సారే చెప్పుకున్నాడు కదా, ఇంగ్లీష్ ఎందుకు, తెలుగత్తే చాలు కదా అని అన్నాడు. ఇక సారు వారి ఇంగ్లీష్ పర్ఫార్మెన్స్ మీద ఈ నడుమ బనాయిస్తురు కూడా చాలా మంది. అయితే రేవంత్ సారు ఇక ఇప్పుడు స్టూడెంట్గా మారిపోతాండోలా. ఏదో కోర్సు చేసేటందుకు హార్వర్డ్ యూనివర్సిటీకి పోతాండట. మరి సారు ఆడ ఎట్లా నేర్చుకుంటాడు, ఏం అర్థం చేసుకుంటాడు? పారి అరుచుకుందాం. మన రేవంత్ సారు ఇక మళ్ళా బడి పిల్లగాడు అయిపోతుండు కాదోలా. బడి పిల్లగాడు సారు ఇప్పుడు డైరెక్ట్ అమెరికాలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీనే షరీక్ అవుతుండు. ఏదో కోర్సు నేర్చుకుంటాడట. కోర్సు వారం రోజుల మందని నేర్చుకొని హోంవర్క్లు అవి చేసి సారు శాన జ్ఞానం సంపాదించుకొని సర్టిఫికెట్ కూడా తీసుకొని వస్తాడట. సరే మంచిదే, చదువు ఎప్పుడు చదువుతైంది, చదువుకు వయసుని సంబంధం ఏమున్నది. కానీ అయితే సారుకేమో ఇంగ్లీష్ రాదాయే.
ఎవరన్నా మాట్లాడినా చక్కగా అర్థం కాదని అంటారు. అంతెందుకు, మొన్నటికి మొన్న ఒక బడి పిల్లగాడు ఇంగ్లీష్లా ఏదో ప్రశ్న అడుగుతూనే సారు పక్కపొంటున్న మంత్రి సార్కు జవాబు చెప్పమని అన్నాడు. అంటే సారుకు అర్థం కాక అట్లా చేసిందని అందరు చెప్పుకున్నారు. మరి ఈడ బడి పిల్లగాడు ఇంగ్లీష్ మాట్లాడితేనే రేవంత్ సార్కు చక్కగా అర్థం కాలేదాయే. మరి హార్వర్డ్ యూనివర్సిటీ సార్లేమో తొండలు పేగులు లంక బిందెల పాఠాలు చెప్పరాయే, ఇంగ్లీష్లోనే పాఠాలు చెప్తారు. మరి గవ్వెట్లా అర్థమైతాయి కావచ్చు. ఇగో గిట్లనే అనుమానపడుతుర్రు జనాలు. ఏమో పట్టుర్రి, సారు హార్వర్డ్ యూనివర్సిటీలా ఈ వారం రోజుల చదువులనన్నా ఈ తొక్కుడు భాష పేగుల భాష మానుకొని జ్ఞానం బగ్గా సంపాదించుకొని అత్తే అదే 10,000 అని చెప్పుకుంటుర్రు. ఆవుగాని రేవంత్ సార్ ముచ్చట చెప్పినా కదా, ఇక ఇప్పుడు పండ్ల పని దొంగల ముచ్చట చెప్పుకుందాం. ఏమంటారు? ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇలా చిత్ర విచిత్రమైన దొంగలు మన ముచ్చట్లలో కచ్చిర్రు. వాళ్ళను దర్శనం చేసుకుని వాళ్ళ కళా పోషణకు షాకుగారి మరి. ఎంత తాగుబోతాడైనా గాని అన్నం పెట్టే కొలువు చేస్తున్నప్పుడు మందు తాగద్దు, డ్యూటీని పవిత్రంగా చేయాలి. ఆఖరికి దొంగతనమైన ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక సిన్సియారిటీ గవన్నీ ఉండాలి. కానీ ఇగో ఈ దొంగోనికి గవేం లేవోలా. ఆఖరికి చూడు ఎట్లయిపోయిందో. కామారెడ్డి జిల్లా బిర్కూర్లా వీడు ఇనుప సామాను ఇత్తడి సామాన్ల దొంగనట. ఇగో ఈ ఇంట్లో దొంగతనం చేద్దామని డిసైడ్ అయిపోయిండు. పవ్వలేపిండు, గోడ దునికి ఇంట్లో వచ్చిండు. కానీ అంతల్నే వానికి మత్తు నెత్తికెక్కినట్టున్నది. కొట్టేసిన సామాన్తోని ఆన్నే సోయి తప్పి పడిపోయిండు. జరసేపటికి ఇంటి ఓనర్ చూసి ఈ తాగుబోతు దొంగని పోలీసులకు పట్టించిండు. మందు కొట్టి దొంగతనం చేయబోయి గిట్లా ఫెయిల్ అయిపోయిండు అన్నట్టు. దీపం పెడదామని ఇంటి దగ్గరకు వచ్చిన, ఇంటి దగ్గరకు వచ్చి దర్వాజా లాక్ తీయంగానే వాళ్ళ లోపలికి లాక్ వేసింది ఉన్నదో ఎట్లా తెలియకపోయి మళ్ళీ అటు ఇటు ఇంటి చుట్టూ తిరిగి వచ్చి వేరే పిల్లలు దొరికొచ్చి మళ్ళీ అక్కడ ఇంటి చుట్టూ తిరిగితే పక్క బాయికాడి దర్వాజా నుంచి లోపలికి వచ్చిండు. ఎంతమంది దొంగ అక్కడి నుంచి వచ్చి మేము కూడా వచ్చినాం. ఎస్ఐకి వాళ్ళకి ఫోన్ చేసినాం. అడవు లోపలనే పండుకొని ఉన్నాడు. వానికి ఇక పట్టుకొని వెళ్ళి టౌన్లో అప్పచెప్పిండ్రు. ఇక మేడ్చల్ దొంగల కథ చూడుర్రి. ఇద్దరు దొంగలు నడియాం రాత్రి ఇండ్లకు వచ్చి వాళ్ళ కళా పోషణ చూయించుర్రోలా. అగ చూడవు ఒకనేనుకొకడు ఎట్లచ్చిర్రో. ఇక ప్లానింగ్ లేసుకుంటుర్రు. నువ్వు ఇట్లవో, నేను అట్లా దునుకుతా, ఆ ఇంట్లో దొరుకుతాయి, ఈ ఇంట్లో దొరకాయి అని మీటింగ్లు పెట్టుకుంటుర్రు చూడు. కానీ ఈ ఇంటికి ఏదో లాకింగ్ ఉన్నదట, దర్వాజాలు తెరుచుకోలే. ప్లానింగ్ అంతా వేస్ట్ అయిపోయిందని గులుక్కుంటా ఇంకో ఇంటికి పోయిర్రోలా దొంగతనానికి. ఆసిఫాబాద్ దొంగలేమన్నా చిన్నోళ్ళా అసలు? అగో పొద్దుగాలనే ఇద్దరు బండి మీద వచ్చిర్రు చూడుర్రి. ఇంటి ముంగడికొచ్చి ఒక పెద్దవ్వను పిలిచిర్రు. ఆమెను మాటలలో పెట్టినట్టు చేసి అగ చూడవు. పోష్ని వాని దౌడల దగ్గర వాడ గట్ల గుంజుకపోతుండేంది పాపం. ఈ అవ్వ ఎంత భయపడ్డదో. అసలు ఏమైందమ్మా? నేను ముగ్గేస్తుంటే అమ్మ ఇక్కడ బండి పెట్టుకోవచ్చునా అని అన్నది. అంటే పెట్టుకోలేని అన్న. పెట్రోల్ పోతా, నేను పెట్రోల్ తెచ్చి పోసుకుంటా అమ్మ, బండి పెడితే ఇక్కడ అంటే పెట్టిపోలేని నేను అన్న. బండి పెట్టిపోయేదానికే కాదు సూతురా అమ్మ అని పిలిచిండు. నేను నమ్మి వచ్చిన, తను నాకు తెలియదు వాళ్ళని. వచ్చిందా నేను మళ్ళీ ఇట్లా ఇట్లా చూసినా కథం ఇట్లా పట్టి గుంజి పట్టుకొని ఉరికిండు. ఇద్దరు, ఒకడు బండి మీద ఉన్నాడు, ఒకడు అన్నాడు ఇక్కడ 3 తులాలు. ఆగనాట ముగ్గేస్తున్నామని పిలిచి మరీ మాటలతోని మతిమరిపించి గీ దిక్మల్లేశం వేసే వాళ్ళ చేతులు ఇరిగిపోను. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలోళ్ళ
పాపం ఈ అక్కోళ్ళు సంక్రాంతి పండుగను ఊరికి పోయిర్రట. మళ్ళా వాపస్ ఇంటికి మర్రచ్చే వరకల్లా ఇంటి అవతారం గిట్లున్నది. ఆగో అసలు ఈ దొంగలను ఏం చేస్తే గీ దిక్కుమల పనులు మానేస్తారోలా కష్టపడి సంపాదించిన సొమ్మును ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళేమో దర్జాగచ్చి దోసుకపోవట్టే. ఇట్లా దొంగ సొమ్ముతోని ఏం బాగుపడతారు? తిన్న తిండి ఏం పైకి పడుతుంది? ఓరి నాయనో ఏంది రేట్లు? బంగారం గురించోళ్ళ ఇక బంగారం దుఃఖనం పోవాలంటేనే ధైర్యం రాదు కావచ్చు. రేట్లు గట్ల పెరిగినాయి. మరి బంగారమే ఏంది వెండి సూత రయ్య రయ్య ఉరకనే ఉరికింది. వెండి రేటు తెలితే మీకు చక్కెరత్తది కావచ్చు. చూడుర్రి మరి. ఓరి దేవుడో ఏంది అసలు? వెండి కిలా ఎంత అనుకుంటున్నారు? ఇప్పుడు అక్షరాల 3 లక్షలు. అరే ఆవంటే 3 లక్షల రూపాయలు పట్టుకపోతే కిలో వెండి వస్తుంది. ఇది కొత్త రికార్డట. ఒక్కరోజే వెండి మీద 8,000 పెరిగింది. ఇక బంగారం ఏమన్నా తక్కువనా? అసలు ఈ నడుమ బంగారం గురించి దాల్చుకుంటుంటేనే గచ్చు గజ్జుమంటున్నది. ఇక దీని రేటు కూడా మళ్ళా పెరిగింది. ఒక్కరోజే 2,000 పెరిగిందట. ఇక చెప్పు కథ. కరెక్ట్ రేటు చెప్పాలంటే తులం బంగారం ఇప్పుడు 1,45,700 రూపాయలు. 10 రూపాయల ఫ్రూటినో 20 రూపాయల షాయి బొట్టో ఫ్రీ దుకాణంలకు పోతే. అదన్నట్టు ముచ్చట. మరి ఎందుకు ఇట్లా రేట్లు పెరుగుతున్నాయి అయ్యా అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లన్నీ జరంతా ఎటమటంగా ఉన్నాయటనోలా. ఇక ఇది జాలదని ఈ అమెరికోని చేయబట్టి అంత ఆగమాగమైతుంది కదా. ఇరాను అమెరికా దేశాల నడుమ కీసులాటలు అవుతున్నాయి. అక్కడెక్కడో కీసులాటలైతే మన బంగారం మీద ఏసరు పడ్డది. మన దుకాణాల కాడ రేటు పెరిగింది. చూసినావా ఏడికెంచి ఏడికి పోయిందో కథ. అసలు పెండ్లిల సీజన్ లేకుంటేనే గిట్లా రేట్లు పిరమైతే ఇక ముహూర్తాలు వచ్చినప్పుడు ఇంకెట్లుంటుందో ఏందో. అందుకే పైసలు ఉన్నప్పుడే పావులెత్తో ఈసమెత్తో కొనుక్కుని పెట్టుకుంటే నయం అనిపిస్తుంది. పెద్దోళ్ళ సంగతి ఏమో గాని బడి పిల్లలు గుండు చేయించుకోవాలని అంటేనే నాముషాయితుంటారు కదా. అమ్మో బల్లే అందరూ గుండు గుండని బనాయిస్తారు, షిడాయిస్తారు, గుండు అని వెళ్తారు అనుకుంటా రాంది పెట్టుకుంటారు. ఆ భయానికే బడికి కూడా పోనేవోరల్లా చిన్నతనం అనిపిస్తుంది వాళ్ళకు. అయితే ఒక బుజ్జికొల్ల పాపం క్యాన్సర్ వచ్చింది. ఆమెకు గుండు చేయాల్సి వచ్చింది. గుండుతోనే బడికి పోయింది. మరి ఆ బల్లె ఏమైందో మీరు చూడారే. నాకు దిల్కుష్ అనిపించి కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయి. చాలా చిన్నదంటే చిన్నదే వీడియో, కానీ ఇలా చాలా గొప్ప ముచ్చటున్నది. ఇగో ఒక బల్లె చూడుర్రి. పిల్లలందరూ గుండు చేయించుకొని వచ్చిర్రు. అందరికందరూ ఎందుకు గుండు చేయించుకున్నారు అనుకుంటున్నారా? ఈ స్కూల్లో చదివే ఒక బుజ్జికి క్యాన్సర్ వచ్చింది. ఎంత ఘోరం చెప్పుడు. క్యాన్సర్ అంటే ఏం పాపం చేసిందని ఆ దిక్కుమాల బీమార్ రావాలి అసలు. అయితే క్యాన్సర్ అయితే జుట్టు ఊడిపోతుంది కదా, గుండు చేయిస్తారు. ఆ బుజ్జికి కూడా గుండు చేయించిర్రు. అయితే కలిసి చదువుకునే దోస్తుకు క్యాన్సర్ వచ్చిందని కడుమ పిల్లలు కూడా ఆమెకు హిమ్మతిచ్చేందుకు వాళ్ళు సుతా గుండు గీయించుకున్నారు. గిట్లా ఆమె చిన్నతనం కావద్దని ఆమెకు మేమందరం ఉన్నాం అనుకుంటా ఇగో గిట్లా బడికొచ్చిర్రు. అగో టీచర్ కూడా గుండు చేయించుకున్నది కదా. నిజంగా గ్రేట్ అంటే గ్రేట్ కదా. పిల్లలు చిన్నోళ్ళైనా గానీ వాళ్ళ మనసు చాలా పెద్దది. ఇంతమంది ఇచ్చిన ధైర్యం చాలు ఆమెకు వచ్చిన క్యాన్సర్ మీద గెలవడానికి కదా. శబ్బాష్రా బుజ్జవ్వలు. ఇవే ఆల్టీ ధూమ్ధామ్ ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిన ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు రిటీ న్యూస్.